మానవ ప్రయత్నం సరిగా ఉంటే మనకి విధిని కూడా జయించగలము అని నేను అన్నాను కదా. నిజమండి. సాధారణంగా మనకేమవుతుంది అని అంటే ఏ ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా కానీ, కూలి పని చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద పదవుల్లో ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళ వరకు కూడా మనం అనుకున్న పని ఏదైనా జరగనప్పుడు, మనం ఒక పోటీ కోసం వెళ్ళినప్పుడు దానిలో ఫలితం రానప్పుడు, అది పరీక్షలు కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, ఏదైనా కానీ, వెంటనే మనకేమవుతుంది, నిరాశ వచ్చేస్తుంది. రానియండి, నిరాశ రావటం మానవ సహజం. కానీ దానిలోనే ఉండి కుంగిపోవటం అనేది పద్ధతి కాదు. ఎందుకంటే మనకు వివేకం ఉంది. అందువల్ల నిరాశ నుంచి బయటపడాలి. బయటపడి ఏం చేయాలి, మన ప్రయత్నాన్ని మనం కొనసాగించాలి. ఇంకా ఫలితం సరిగ్గా రాలేదు కాబట్టి ఆ ఫలితం కన్నా మించి మనం ప్రయత్నం చేయాలి. మనం అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి. మీకు నేను పెద్ద పెద్ద ఉదాహరణలు సాహిత్యం గురించి భవిష్యత్తులో కొంచెం మీరు దీనికి అలవాటు పడ్డాక ఇస్తాను. కానీ మన ఎదుట ఉన్న 2 ఉదాహరణల్ని మీకు ఇవాళ చెప్తాను. అంటే నన్ను గురించి నేను చెప్పుకోవటం బాగుండదండి. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు. మనందరికీ తెలుసు. మీ బాబు ఇప్పుడు యూత్లో ఉన్న వాళ్ళు చిన్నపిల్లలైతే వినే ఉంటారు. ఆయనకి ఒక సినిమా షూటింగ్లో కూలి అనుకుంటాను, పొట్టలో దెబ్బ తగిలి ఇంక అయిపోయిందన్నారు. బతకటానికి ఛాన్సెసే లేవన్నారు. కానీ వైద్యం చేశారు. ఆయన కోసం అశేష ప్రజానీకం ప్రార్థనలు చేశారు. అన్నిటికీ మించి జయాబాదురి గారు, అతని భార్య, తను చేయాల్సిన మతపరంగా కానీ, సాంప్రదాయకంగా కానీ, మానవ ప్రయత్నంగా కానీ అన్ని ప్రయత్నాలను చేసింది. ఫలితంగా ఏమైంది, ఇప్పటికీ వారు అంత పెద్ద వయసులో కూడా అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు. ఇది విధిని ఎదిరించడం, విధిని దాటగలగటం కాదు కదా, దాటగలగటమే కదా. విధిని దాటారు ఆయన. ఎందుకు దాటారు, మానవ ప్రయత్నం చక్కగా ఉంది. మానవ ప్రయత్నం చక్కగా ఉండేసరికి దేవుడి కృప ఉంది. 2 కలిసి విధిని దాటాయి. ఎందుకు ఇంతలాగా ముందు దీని గురించి నేను మాట్లాడుతున్నానంటే, నా రాత, నా తలనాత ముసలి వాళ్ళే కాదు, ఈ మధ్య చిన్నపిల్లలు కూడా నా రాత ఇంతే ఆంటీ అన్నట్టు నేను చూశాను. కాబట్టి ఇంకోటి రెడీగా ఉండండి. మన కళ్ళెదుట ఇటీవల జరిగిన విషయం పవన్ కళ్యాణ్ గారి విజయం. మీ అందరికీ తెలుసు, ఇంతకు ముందు ఆయన ఎలక్షన్స్లో ఉన్నప్పుడు 2 చోట్ల తనే ఓడిపోయారు, పర్సనల్గా ఓడిపోయారు. అలానే ఆయన ఎక్కడా ఆగలేదే, ఇంకా ఉత్సాహాన్ని తెచ్చుకున్నారు. తనకి ఈ తాడిత పీడిత వర్గానికి సహాయం చేయాలి, దేశ సేవ చేయాలి అనే లక్ష్యంతో మరింతగా కృషి చేశారు. ఆయన తన ప్రయత్నాన్ని ఎక్కడా మానలేదు. మానవ ప్రయత్నము మానలేదు, డబ్బులు ఇవ్వటం, అన్ని రకాలుగా తన ప్రయత్నాన్ని సంపూర్ణంగా చేశారు. ఇప్పుడు ఏమైంది చూసారా, పెద్ద పెద్ద వాళ్ళు అంత చిన్న వయసులో ఆయన అది సాధించారంటే చిత్తశుద్ధి, అంతకు మించిన మానవ ప్రయత్నం అండి. కాబట్టి మానవ ప్రయత్నాన్ని సాటి రాగలిగింది, కాదనగలిగింది ప్రపంచంలో ఏదీ లేదు. అందుకని మన మానవ ప్రయత్నాన్ని ఎలా చేయాలి, మనం చిత్తశుద్ధితో చేయాలి, వర్షిప్ లాగా చేయాలి. అందుకనే వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు మన వాళ్ళు. కాబట్టి పరీక్షల్లో తప్పితేనో, అనుకున్నంత ర్యాంక్ రాకపోతేనో, పోటీ పరీక్షల్లో 4-5 సార్లు సర్వీసు రాకపోతేనో, లేకపోతే అనుకున్న చోట ఉద్యోగం రాకపోతేనో నిరాశలో మునిగిపోయి, ఆ నిరాశ ఏం చేస్తుంది, మన మైండ్ మీద నెగిటివ్గా పనిచేస్తుంది. అందువల్ల ఉన్న కాస్త తెలివితేటలు కూడా పోతాయి. అంతకన్నా నీ ప్రయత్నం నువ్వు సంపూర్ణంగా చేస్తే దైవకృప నీకు తోడవుతుంది. మీరే మరో పవన్ కళ్యాణ్ అవుతారు, మరో అమితాబ్ బచ్చన్ అవుతారు, మీరే అవుతారు. నా గురించి చెప్తున్నానండి. నాకు 3 గోల్డ్ మెడల్స్ ఉండేవి. బిఏలో, ఎంఏలో ఫుల్ గోల్డ్ మెడల్సే. మంచి మార్కులతో పాస్ అయ్యాను. 7 ఏళ్ళు నిరుద్యోగిగా బతికాను. ఎక్కే గడప దిగే గడపగా బతికాను. ఆ తర్వాత ఏమైంది, గంటకి 6 రూపాయలకి ఇక్కడ ఒక కాలేజీ ఉండేది, అక్కడ పనిచేశాను నేను. ఎప్పుడు నిరాశపడలేదు. ఆ తర్వాత అనుగ్రహించింది. నా ప్రయత్నం నేను చేసుకుంటూ ఉంటే ఇప్పుడు అత్యున్నతమైన సర్వీసులు వాళ్ళకి పాఠం చెప్పగలిగాను. వాళ్ళందరినీ అమ్మ అంటే వాళ్ళ విజయంలో నాకు పాలు ఉంది సుమా, భాగం ఉంది సుమా అని అనుకోగలిగాను. కాబట్టి ఇక్కడ మనమందరం ముందుగా తెలుసుకోవాల్సింది, మన ప్రయత్నం మనం మానకూడదండి. అపజయం ఎదురైతే ఇవన్నీ మనం రోజు చెప్పుకోవటం కాదు, మన కళ్ళెదుట కనిపిస్తున్న ఉదాహరణలు చూడాలి.
ఇప్పుడు ఈ రెండు నేను చెప్పాను నిజంగా మీ జీవితంలో కూడా మీ పెద్దవాళ్ళ దగ్గర ఎక్కడో ఇలాంటి ఉదాహరణ ఉంటుంది, మీ తోటి వాళ్ళ దగ్గర ఇలాంటి ఉదాహరణ ఉంటుంది. కాబట్టి ఎవరైనా కొంచెం అపజయం ఎదురైనప్పుడు నిరాశ పడకండి, వాళ్ళని తలుచుకొని మీ గోల్ ఏదో, మీకంటూ ఒక లక్ష్యం ఉంటుంది, మీకంటూ ఒక గోల్ ఉంటుంది. దానికోసం 100 విధాల మీ ప్రయత్నం, మీరు యథాశక్తి అంటాం. అందుకే అందరూ గొప్పగా చేసేస్తారంటే, అందరికీ ఆ డైనమిజం, అందరికీ ఆ ఉత్సాహం, అందరికీ ఆ బలం ఉంటాయా అంటే, మీకు సాధ్యమైనంత వరకు మీ వంతు ప్రయత్నాన్ని మీరు పూర్తిగా చేస్తే మీరు విధిని దాటగలరు. అంతా నా కర్మ విధి అని ఎంత మాత్రం అనుకోవద్దు. రేపు మరొక సంగతితో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.